మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు తెలియచేసినటువంటి మాట, మీకు క్షేమము కలుగును గాక. మనం ఎప్పుడు క్షేమంగా ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అయితే క్షేమము పొందుకోవడానికి ప్రపంచంలో మనం గమనిస్తున్నట్లయితే అనేకమైనటువంటి ప్రదేశాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి పరిస్థితులు కల్పించబడినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్తే క్షేమము, ఇక్కడ ఉంటే క్షేమము, ఇలా జరిగితే క్షేమము, ఆ విధంగా ఉంటే క్షేమము అని నరుని యొక్క భౌతికమైనటువంటి ఆలోచనలతో ఇది క్షేమము అని అనుకుంటారు. కానీ ప్రభు ఇచ్చేటువంటి క్షేమం నిజమైనటువంటి క్షేమం. ఆయన కలిగించేటువంటి క్షేమం ఎంతో అత్యున్నతమైనది, ఎంతో అపురూపమైనది. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నీకు ఏ అపాయము సంభవింపదు, నీ దరికి ఏ తెగులు రాలేదు, నీ గుడారమును తాకలేదు, నిన్ను ఏ శత్రువు ముట్టలేడు అని చెప్పడములో ఆయన మనకు కలుగు చేసేటువంటి క్షేమము మనకు అర్థమవుతుంది. చుట్టూ ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, శత్రులు దండు దిగినట్లుగా ఆయుధములతో దిగినప్పటికీ క్షేమము కలిగించేటువంటి ప్రభు మనతో ఉన్న ఎడల ఏది కూడా ఎంత మాత్రమో మనకు హాని చేయలేదు. ఆయన అనుగ్రహించేటువంటి క్షేమము ఎంతో శ్రేష్టమైనది. అయితే ఆయన మనకు క్షేమము అనుగ్రహించడానికి ఆయన కొన్ని షరతులను అక్కడ రాయించి ఉంచారు. ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అనుకున్నప్పుడు నిశ్చయముగా ఆ ఆశీర్వాదం వెనుక ఉన్నటువంటి ఆజ్ఞలను కూడా మనం పాటించాలి. ఆజ్ఞను మనం పాటించినప్పుడే ఆశీర్వాదం మన వద్దకు చేరుతుంది. ఆజ్ఞను తిరస్కరించిన వారికి ఆశీర్వాదం దొరుకుట దుర్లభము. ఒకవేళ దొరికినప్పటికీ అది పక్షి ఎగిరినట్లుగా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ ఆశీర్వాదం వారి యుద్ధ ఎక్కువ నాళ్ళు నిలబడదు. అపవాది వారిని దోచుకొని పోవడానికి, నరకములోనికి తీసుకుని పోవడానికి వేసేటువంటి ఎరగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. కాబట్టి ఆయన క్షేమాన్ని కలుగుచడానికి ఇచ్చినటువంటి షరతులను మనం గమనించినట్లయితే ఈ 14వ వచనం మొదటి నుండి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు భయభక్తులు. భయభక్తులు అనేది 2 పదాల యొక్క కలయిక, భయము మరియు భక్తి. ఎవరిని బట్టి ఈ భయము భక్తి? దేవునిని బట్టి. ఆయన దృష్టిలో భక్తి చేయాలి మరియు భయము కలిగి ఉండాలి. మందిరానికి రావడము, వాక్యాన్ని వినడము, వాక్యాన్ని ధ్యానించడము, పాటలను వినడము, స్తుతించడము, ఆరాధించడము అనేటువంటి భక్తి ఎంత ప్రాముఖ్యమో బయటకు వెళ్ళిన తర్వాత ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, మన ప్రతి కదలికను ఆయన గమనిస్తున్నాడు అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించుటకు అడుగు వేయడంలో భయము కలిగి ఉండాలి. ఆయన ప్రతి క్రియకు ప్రతిఫలం ఇస్తాడు అన్నటువంటి మాటను మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నామని వాక్యము తడగా సెలవిస్తుండగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మందిరానికి రావడం చాలా మంచి విషయం, వాక్యాన్ని ధ్యానించడం చాలా మంచి విషయం, ప్రార్థించడం చాలా మంచి విషయం, ఉపవసించడం చాలా మంచి విషయం, వాక్యాన్ని ధ్యానించడం చాలా మంచి విషయం, ఉపదేశాన్ని వినడం చాలా మంచి విషయం. అయితే ఏ విధంగా ఆయన యందు భక్తిని కనపరుస్తున్నామో ప్రక్కకు వెళ్ళిన తర్వాత భయముతో ఆ భక్తిని కొనసాగించుటయే భయము కలిగి జీవించుట, భయభక్తులతో కూడినటువంటి ఆత్మీయ జీవితం. వీటిని బట్టి ప్రభు క్షేమాన్ని కలుగు చేస్తాడు. మరియు రెండో విషయం, మీరు ఆయన మాటను విని. మనం మనుషుల మాటలు వినడానికి చాలా మొగ్గు చూపుతూ ఉంటాం, వారి గురించి వీరి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనపరుస్తూ ఉంటాం. కానీ క్రీస్తునందున్నటువంటి మనము నూతన సృష్టి అని గుర్తించిన వారముగా మనుషుల యొక్క మాటలను, ముసలమ్మ ముచ్చట్లను, వారి గురించి వీరి గురించి జరిగినటువంటి విషయాలను మనం వినేదానికంటే దేవుని మాట వినడం మనకు క్షేమము. మనము ఆయన మాటను వినకుండా ఎన్ని చేసినా అది మనకు క్షేమము కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పిన మాట మనం వినాలి. ఈ మాటను మనం తిరస్కరించి దేవుడు నాకు క్షేమాన్ని కలుగు చేస్తానని చెప్పాడు అని ఆ మాటను గుర్తుంచుకున్నంత మాత్రాన క్షేమము కలుగదు. ఆయన మాటను మనము వినాలి. ఇంతకీ ఏంటి ఆయన మాట? భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి మాట ఏమిటి? ఆయనను మనం పూర్ణ హృదయముతో ఆరాధించాలి, ప్రేమించాలి మరియు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి మాటలను, ఆజ్ఞలను మనం వినాలి. మరియు మూడవదిగా ఆయనను సేవించుట అనేది భక్తిలో మరొక కోణం. ఈ భక్తికి మించినటువంటి అనుభవం, ఆయనను సేవించే విధానం శిష్యరికానికి సదృశ్యంగా ఉన్నది. మనం ఆయనను సేవిస్తున్నాము అని అన్నప్పుడు నిరంతరం ఆయనతోనే ఉన్నాము అని దాని యొక్క అర్థము. భక్తి కాసేపు మందిరంలో గడపడానికి, భక్తి కాసేపు ప్రార్థించడానికి, భక్తి కాసేపు వాక్యాన్ని వినడానికి కలిగి ఉన్నట్లయితే, సేవించడం అనేది ఎల్లవేళలా మనం భక్తి జీవితాన్ని, ఆయనందు భయం కలిగి జీవించడాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఆత్మీయ జీవితంలో స్పృహ కలిగిన, మెలకువ కలిగిన, చురుకుతనము కలిగినటువంటి అనుభవం. ఆదివారం ఒక్కరోజే భక్తిలో ఉండేటువంటి అనుభవం, మిగిలిన 6 దినాలు లోకంలో ఉండేటువంటి అనుభవం సేవించేటువంటి అనుభవం కానే కాదు. ఎల్లవేళలా ఆయనను దృష్టిలో ఉంచుకొని మనుగడను కొనసాగించుటయే ఆయనను సేవించుట. వాక్యాన్ని నిరంతరము ధ్యానిస్తూ మన హృదయంలో పదిలపరుచుకొని, ఆయనను గూర్చి ఎల్లప్పుడూ స్థితిగానం మన నోట ఉంచుకుని, ఆయన శిలువ దర్శనం మన కనుల ఎదుట పెట్టుకుని, ఆయన అడుగుజాడలలో మనము తుది వరకు కొనసాగడమే సేవించడము. మరియు మరొక విషయాన్ని గమనిస్తాం, ఆయన ఆజ్ఞను భంగము చేయక. మనం ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను భంగము చేయకూడదు. ఇప్పటి వరకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించాలి, నా మాట వినాలి, నన్ను సేవించాలి అని చెప్పినటువంటి ఆయన యొక్క ఆజ్ఞలను మనము భంగము చేయకూడదు. మనకు నచ్చినట్లుగా ఆజ్ఞను విరిచి వక్రీకరించి ఆపాదించుకోకూడదు. ఆయన ఏ విధంగా ఆజ్ఞను స్పష్టంగా తెలియచేశారో ఆ విధంగానే ఆజ్ఞను కొనసాగించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పినప్పుడు అక్కడ కులము, మతము, ఎత్తు, రంగు, రూపు, ధనము, ధనిక భేద, ప్రాంతము, దేశము, భేదము, వ్యత్యాసము ఏమీ లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని అని అన్నప్పుడు ప్రతి వారిని మనం ప్రేమించబద్ధులమై ఉన్నాము. ఇది ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా కొనసాగించుట. వ్యభిచారం చేస్తేనే పాపము అని అన్నప్పుడు ప్రభు క్రొత్త నిబంధనలో తెలియజేసినటువంటి మాట, మీరు ఒక స్త్రీని గాని పురుషుని గాని మోహపు చూపుతో చూచినట్లయితే అక్కడే మీరు వారితో వ్యభిచారము చేసినట్లు అని చెప్తున్నారు. దాని యొక్క అర్థం, మన యొక్క కనుదృష్టి పవిత్రంగా కాపాడుకోవాలి. ఈ విధంగా మనం ఎల్లవేళలా చూపులలో కూడా పరిశుద్ధతను కలిగి ఉన్నట్లయితే అది ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా ముందుకు కొనసాగడము. పొరుగు వానిది ఏది ఆశించకూడదు అని అన్నప్పుడు దాని మీద దురాశ కలిగి ఉండకూడదు. దానిని సంపాదించడానికి తప్పుడు మార్గాలను ఎన్నుకోకూడదు. అటువంటి దురాత్మ సంబంధమైన దుష్టమైనటువంటి తలంపు రాకమునిపే లేదా వచ్చిన వెంటనే జయించడమే ఆయన ఆజ్ఞను భంగము చేయకుండా ముందుకు కొనసాగడం. ఒకవేళ మనకు నచ్చనిది జరిగినప్పుడు ఒకలాగా, నచ్చినది జరిగినప్పుడు ఒకలాగా, మనకు ఇష్టం ఉన్న వారితో ఒకలాగా, మనకు ఇష్టం లేని వారితో మరొకలాగా, ధనం ఉన్న వారితో ఒకలాగా, ధనం లేని వారితో ఒకలాగా, ఇలా వ్యత్యాసాలతో భేదాలతో ప్రవర్తిస్తున్నట్లయితే అది ఆయన ఆజ్ఞను భంగము చేయుట. ఇశ్రాయేలీయులకు ప్రభు సెలవిచ్చినటువంటి మాట, మీరు పరదేశులను కూడా ప్రేమించాలి, వారిని మీరు దయతో చేర్చుకోవాలి, వారిని మీ మధ్య ఉండనివ్వాలి, భర్త లేని వారిని, తండ్రి లేని వారిని మీరు ఆదరించాలి, మీ చెంతకు చేర్చుకోవాలి. ఇది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ప్రేమపూర్వకమైనటువంటి ఐక్యతతో కూడినటువంటి ఆజ్ఞ. అయితే వీటిని నిర్లక్ష్యపరుస్తూ మేము భక్తిలో ఉన్నాము అని అనుకుంటూ ఉన్నట్లయితే అది ఆయన ఆజ్ఞను భంగము చేసేటువంటి క్రియ. ఆయన ఆజ్ఞను భంగము చేసినట్లయితే మనకు క్షేమము లభించదు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము, మన కుటుంబము, మన ప్రాంతము, మనతో ఉన్నవారు, మన బంధువులు, ఇంకా మన సంఘము, మన సహవాసము ఇలా క్షేమము కలిగి జీవించాలి అని అనుకున్నట్లయితే మనము నిశ్చయముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞను మనం భంగము చేయకుండా జాగరూకత కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞను భంగము చేసేటువంటి అనుభవాలు ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని జయిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఇస్కరియోతు యూదాను మనం గమనించినట్లయితే ఈ విషయాలన్నిటిలో పడిపోయిన వాడుగా, తొట్టిల్లిన వాడుగా, జారిపోయిన వాడుగా కనిపిస్తాడు. అతడు క్షేమాన్ని పొందుకోలేని వాడుగా, క్రీస్తును ధనము కొరకు అమ్మివేసి ఆయనను వెంబడించాలి అనేటువంటి మాటను మర్చిపోయి, ఆయన మాటను వినక, ఆయనను సేవించక, ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి ఆజ్ఞను భంగము చేసి ఆయనకు దూరము ఒకటి చేత తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి వేసుకున్నాడు. కానీ యోసేపు ఆయన యందు భయభక్తులు కలిగి, ఆజ్ఞలు ఏమిటో తెలియకమునిపే, ధర్మశాస్త్రం ఇంకను రాకమునిపే, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం ఇంకను చిందించబడక మునిపే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి, ఆయన మాటకు లోబడుతూ, ఎల్లవేళలా ఆయనను సేవిస్తూ, ఆయనకు ఆయాసకరంగా ఏది చేయకూడదు అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వాడుగా జీవించాడు. కాబట్టి యోసేపు ఎక్కడున్నా యోసేపు క్షేమము కలుగుతూనే ఉన్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము కూడా దేవుని యొక్క క్షేమము పొందుకునదలిచిన ఎడల ఈ
ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనలో మననం చేస్తూ ఆ ప్రకారం మనం జీవిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడిచ్చేటువంటి క్షేమకరమైనటువంటి స్థితిలో మనం నిలవగలుగుతాం. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో దేవుని యొక్క కరుణ హస్తాలు మనం భద్రము చేయబడగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయం నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు వాక్యన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీవు క్షేమము కలుగు చేస్తావని, అయితే నీవు ఇచ్చేటువంటి క్షేమాన్ని మేము పొందుకున్న తెలిసిన ఎడల నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని, నీ మాట వినాలని, నిన్ను సేవించాలని, నీ ఆజ్ఞను భంగము చేయకూడదని మీరు సెలవిచ్చారు. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గ్రహించిన వారికి వాక్యం ప్రతి వారు నీ క్షేమమును పొందుకుంటూ సహాయం చేయండి. ఇంకను వారి ప్రతి అవసరతను అక్కరను నీ మహిమైశ్వర్లో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.